హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను గుడ్డు కారం పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందామండి. ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆల్రెడీ ఉడకబెట్టుకున్న గుడ్లని పసుపులో వేయించి పక్కన పెట్టుకుందాము. అలాగా నేను వేయిస్తున్న విధంగా అలా వేయించండి. అదే ప్యాన్లోకి ఇప్పుడు సరిపడా ఆయిల్ తీసుకోండి. ఎందుకంటే మనము కూర చేయాలి కదా, దాంట్లోకి ఆయిల్ వేసి కొద్దిగా కరివేపాకు, ఒక 5 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయిద్దామండి. అలాగే ఇప్పుడు నేను 2 పెద్ద ఎర్రగడ్డలు తీసుకుంటున్నానండి. అలా చిన్నగా తరుగుకోవాలి, అలాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. వేయించుకున్న తర్వాత ఇప్పుడు కాస్త పసుపు వేద్దాము. పసుపు వేసి వేయించిన తర్వాత వేయిస్తున్నాం కదా, పసుపు ఎర్రగడ్డల స్మెల్ పచ్చివాసన పోవాలండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం దాంట్లోకి సాల్ట్ వేద్దామండి. ఒక 1/2 స్పూన్ అంత సాల్ట్ వేద్దాము. లాస్ట్లో మరీ చూసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి, 1 టేబుల్ స్పూన్ అంతా. 2 వేసి వేగనిద్దామండి. బాగా వేయించాలి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి. వేయిస్తున్నాను చూడండి. నేను ఎలా అయితే వేయిస్తున్నానో వేయించండి. ఇప్పుడు దాంట్లోకి మనము టమోటాలు వేద్దామండి. 2 టమోటాలు పెద్దవి చిన్నగా తరిగి వేసుకోవాలి. అవి బాగా ఆయిల్లో మగ్గాలండి. నేను చూపిస్తున్న విధంగా ఆయిల్లో మగ్గాలి. ఇప్పుడు నేను కొన్ని మెంతులు వేస్తున్నానండి. ఏంటంటే 1/4 స్పూన్ మెంతులు. దాంట్లోకి ఇప్పుడు చింతపండు గుజ్జు వేస్తున్నానండి. టమోటాలు ఆల్రెడీ మగ్గాలంటే ప్లేట్ మూసి పెట్టండి. నేను కొన్ని మెంతులు, చింతపండు గుజ్జు 1 నిమ్మకాయ సైజ్ అంతా వేస్తున్నానండి. వేసి బాగా ఉడకనివ్వాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి. ఇప్పుడు నేను 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నానండి. అది కూడా అండి బాగా వేయించాలి ఆయిల్లో. వేయించిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించండి. ఎందుకంటే కారం పొడి స్మెల్ వస్తుంది కదా, అందుకని చెప్పి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించాలి. నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ అంతా తేలింది కదా. ఇప్పుడు మనం దాంట్లోకి 1/2 లీటర్ వాటర్ వేద్దామండి. 1/2 లీటర్ వాటర్ వేసుకున్న తర్వాత మీడియం సిమ్ ఫ్లేమ్లో పెట్టండి. సరిపోతుందండి గ్రేవీ. ఒక తెరలు బాగా ఉడకనివ్వండి. ఉడకనిచ్చేటప్పుడు ఇప్పుడు మనము ఉడుకుతుంది కదా, ఇప్పుడు దాంట్లోకి గుప్పెడు కొత్తిమీర వేద్దామండి. వేసి బాగా ఉడకనిద్దామండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఆల్మోస్ట్ కూర దగ్గర పడిందండి. ఇప్పుడు దాంట్లోకి మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా ఎగ్స్, అవి వేద్దామండి ఇందులోకి. నేను 3 తీసుకున్నా, మీరు 4 అయినా తీసుకోవచ్చు. కాసేపు వేసి మూత పెడదామండి. కాసేపు ఒక 5 మినిట్స్ పెట్టిందంటే చాలు. బాగుంటుంది ఫ్రెండ్స్ గుడ్డు కారం పులుసు. రాయలసీమ వాళ్ళు మేము బెల్లంగడ్డ వేయము, చాలామంది వేస్తారు. మీరు వేసుకోవాలనుకుంటే వేయండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము ఒక బౌల్లోకి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ దెమ్ ఫ్రెండ్స్.